హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము బాగున్నాము. ఇవాళ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి మా పాప గురించి. మా పాపకి ఎప్పుడు రైస్ ఐటమ్సే ఇష్టపడుతుంది కాబట్టి దానికి కావాల్సింది చోలే పలావ్ అని అడిగింది తను. సో చోలే పలావ్ రెడీ చేస్తున్నాను. దానికి 2 మీడియం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ 1 కప్ బాయిల్డ్ చెనా అండ్ ఒక టమాటో. నేను 2 కప్స్ రైస్ కడిగి పెట్టుకున్నాను. అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ వేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ అందులో వేసుకోవాలి. సాజీరా చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవచ్చు. బట్ అంత మార్నింగ్ లంచ్ బాక్స్కి కదా, సో అలా వద్దులే అని లైట్గా చేశాను నేను. సో ఇప్పుడు మళ్ళీ టమాటో వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటా వేసుకున్న తర్వాత అవి తొందరగా స్మాష్ అవ్వాలి అంటే ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఉడికించుకున్న తర్వాత బాయిల్డ్ చెనా ఉంది కదా, అది మనం అందులోకి వేసేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులోకే నేను మళ్ళీ చోలే మసాలా కూడా యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఆ మసాలా ఐటమ్ అంతా కూడా చెన్నాకి పట్టుకుంటుంది. కాబట్టి అదంతా కొంచెం పట్టుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. దాంట్లో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని విజిల్స్ రానిచ్చేసాను. మళ్ళీ అప్పుడు విజిల్స్ పెట్టిన తర్వాత కొంచెం గరం మసాలా వేసాను అనమాట. గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టేశాను. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి. ఆలోపు మా పాపకి లంచ్ బాక్స్లోకి జస్ట్ సింపుల్ రైతా కావాలి అంటే రైతా ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్ ఆనియన్, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసుకొని అది ఇంట్లో సెట్ చేసుకున్న కర్డ్ అది వేసి ప్రిపేర్ చేసేసాను. మీరేం చేశారు లంచ్ బాక్స్కి పిల్లల కోసము? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి లంచ్ బాక్స్ ఐడియాస్ చాలా పెడుతూ ఉంటాను నేను. మీకు ఏదైనా కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.